సమ్మక్క పస్తనంలో నడిచిన నేల ఏది? సమ్మక్క జన్మస్థలంగా చరిత్ర ప్రశంసలు ఉన్న గ్రామం ఎక్కడుంది? మా ఇంటి ఆడబిడ్డే అంటున్న వంశీయులు ఎవరు? సిద్ధబోయిన వంశస్థులు జాతర జరపడం వెనుక అసలు కథ సమ్మక్క జన్మస్థలంపై తెలుసుకుందాము. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క దేవతల చరిత్ర తెలియని వారుండరు. ఈ వనదేవతల మహత్యం అంతా ఇంత కాదు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న వీరవనితలు ఈ వనదేవతలు. అయితే కోరిన కోరికలు తీర్చి కోట్లాది మంది ఇలవేలిపైన సమ్మక్క సారక్కలు. సమ్మక్క జీవిత చరిత్రలో బక్కయ్యపేట గ్రామానికి విశిష్టత ఉన్నది. ఈ గ్రామానికి చెందిన కోయదొరలు సమ్మక్క దేవతను పెంచి పెద్ద చేసినట్లు చరిత్ర చెబుతుంది. బక్కయ్యపేట పక్కనే ఉన్న అడవులలో వెదురు చెట్టు కింద పెట్టెలో బంగారు వర్ణ ఛాయతో వెలిగిపోతున్న పసికందును చేరదీసి ఆలించి లాలించి పెంచారు చంద్రవంశానికి చెందిన వారు. ఈ వనదేవతలను చేరదీసినట్లు చరిత్ర చెబుతుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర వస్తుందంటే చాలు మేడార కుగ్రామము జనారణ్యంగా మారిపోతుంది. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్న జాతర సమయంలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అయితే సమ్మక్క సారక్క జాతర అంటే అందరికి టక్కున మేడారం గుర్తుకొస్తుంది. కానీ తెర వెనుక అసలు కథ ఉందని చరిత్ర అధ్యయనకారులు స్థానికులు చెబుతున్నారు. ఈ జాతరను 1942కు ముందు మేడారం పక్కనే ఉన్న బక్కయ్యపేట గ్రామంలో నిర్వహించేవారు. ఈ గ్రామాన్ని సమ్మక్క జన్మస్థలంగా భావించి ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో మొదట్లో బక్కయ్యపేటలను నిర్వహించేవారని సమ్మక్క వంశీయులు ఇక్కడ ఆదివాసులు చెబుతున్నారు. చందవంశస్థులు సమ్మక్క తన ఇంటి ఆడబిడ్డనని చెబుతున్నారు. అడవిలో ఆహారం కోసం గడ్డలు తవ్వుతుండగా పెట్టెలో ఒక పాప దొరికిందని, ఆనాడు జనకుడికి రామాయణంలో సీత ఎలా దొరికిందో అలాగే తమకు సమ్మక్క దేవత లభించిందని ధీరత్వంతో చెబుతుంటారు. ఆ పసికందును చేరదీసి యుక్త వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేశారు. అమ్మవారు కాబట్టి సామాన్య జనంలో ఉండలేక పక్కనే ఉన్న దేవరగుట్ట పైకి వెళ్ళిందని, అక్కడే అమ్మవారు అవసరాలు తీర్చేందుకు ఏర్పడిన బావిని జలకల బావి అని పిలుస్తారని చెబుతారు. సమ్మక్క పస్థానంలో బక్కాయపేటలో పెరిగి మాయమైంది మాత్రం మేడారం సమీపంలోని చిలకల గుట్టపైనే. కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఈ గుట్టపైన కనుమరుగైపోయారు. సమ్మక్క దేవత కోసం గాలిస్తున్న ఆదివాసులకు కుంకుమభరణి రూపంలో లభ్యమైందని, అందుకే రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను కుంకుమభరణి రూపంలో తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు. సమ్మక్క పుట్టిన ఊరుగా చరిత్ర ప్రశంసలో ఉన్న బక్కయ్యపేటలోనే పూర్వకాలం నుండి గుడి ఉండేది. ఇక్కడ చందవంశస్థులు నిత్య పూజలు నిర్వహిస్తారు. బక్కయ్యపేట పూజారులు చూపిస్తున్న ఆధారాలను బట్టి పూర్వం బక్కయ్యపేటలోని సమ్మక్క జాతర నిర్వహించేవారు. ఈ జాతరను చందవంశస్థులైన ఆదివాసులు జరిపేవారు. చందవంశీయులే ఇక్కడ తలపతులుగా వ్యవహరించేవారు. అయితే జాతరను జరిపే చందవంశులు ఈ చుట్టుపక్కల కోయగూడల్లోనే ఉన్నారు. బక్కయ్యపేటలోని కరువు కటకాల వల్ల జాతర నిర్వహించే శక్తి సన్నగిల్లడము, దాయాదుల మధ్యలో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సమ్మక్క జాతరను బక్కయ్యపేట నుంచి మేడారానికి మార్చారు. సమ్మక్క జాతరను మేడారానికి తరలించే ప్రక్రియలో జరిగిన లిఖితపూర్వక హామీలు కూడా ఇప్పటికీ చందవంశీయుల వద్ద ఉన్నాయి. ఈ లిఖితపూర్వక ఒప్పందాల మేరకే చందవంశీయుల వారు మేడారం జాతర హుండీ ఆదాయంలో వాటా పొందుతున్నారు. అలా సమ్మక్క జాతరను 1942లోనే మేడారానికి తరలించారు. అప్పటి నుండి మేడారంలో జాతర మొదలైంది. సమ్మక్క సారక్క దేవతల మహత్యంలో లక్షలాది మంది తరలి రావడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఈ జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పట్లో దీనిపై కోర్టు కేసుల వరకు వెళ్లాయి. ఆ తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోకి జాతర నడుస్తుంది. సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రెండేళ్లకోసారి 100 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. కోట్లాది మంది కోరికలు తీర్చే ఈ సమ్మక్క కథను మర్చిపోగలుగుతామా? మాఘమాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్ జనసంద్రంగా మారిపోతుంది. మిగిలిన రోజుల్లో నిశ్శబ్దంగా ఉండి అక్కడ మేడారం మాత్రం దేవతలు పూడినట్లు హోరెత్తిపోతుంది. ఏటా మాఘమాసంలో 4 రోజుల పాటు జరిగే ఆ సమ్మక్క సారక్క జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభమైనట్లు లెక్క. సమ్మక్క అంటే ఎవరో ఆషామాషి మనిషి కాదు. గిరిజనులు తమ గుండెల్లో గుడి కట్టుకొని కొలుచుకునే దేవత. వారి కోసం ప్రాణాలను సైతం అర్పించిన వీరవనిత. సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు. దాదాపు 700 సంవత్సరాల నాటి కథ ఇది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లడిల్లుతున్న మేడారం ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. సమ్మక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒకసారి ఇక్కడ కోయదొరలు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద గేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవంశ సంభూతురాలుగా భావించేవారు. కన్నీరు సైతం ఎండిన కరువుతో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేస్తుంది. ఆమె చేతితో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైన ఇట్టే నయమైపోయేదట.
సమ్మక్కకి యుక్త వయసు రాగానే ఆమెను మేడారం పాలించే పగిడిద్దరాజుకిచ్చి ఘనంగా వివాహం చేశారు. వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది. వారిరువురికి జంపన్న, సారక్క, నాగులమ్మ అనే 3 పిల్లలు పుట్టారు. ప్రతి కథలోనూ ఉన్నట్లు వారి జీవితంలోని అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్లీ కరువు కూరల్లోకి చిక్కుకుపోయింది. మరోవైపు ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుని నుంచి కబురు మీద కబురు రాసాగింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేదని పగిడిద్దరాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్దరాజును ప్రతాపరుద్రుడు పరిహాసించడమే కాకుండా కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించాడు. ఇక మేడారం ప్రజలకు రణం తప్పక మరో మార్గం లేకపోయింది. ఒక పక్క కాకతీయ సైన్యం వేలకి వేలు తరలి వస్తుంది. వారికి తోడు బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వెంట ఉన్నాయి. ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు, మొండి కత్తులే ఆయుధాలుగా ఉన్నాయి. ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసిన ధీరులుగా పోరుని సరిపారు మేడారం ప్రజలు. కాకతీయుల మీద విరుచుకుపడుతున్న పగిడిద్దరాజు వందలు మీద పడుతున్న సైన్యం ముందు నిడవలేకపోయాడు. ఒంటి నిండా గాయాలతో కన్నుమూశాడు. భర్త మరణ వార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధానికి దూరింది. సమ్మక్క సాహసం ముందు సైనికులెవరూ నిలవలేకపోతున్నారు. నిదానంగా కాకతీయులతో ఒక్కో అడుగు వెనక్కి వేయవలసి వస్తుంది. ఇక ఆమెకి సారాలమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. దాంతో శత్రు సైన్యం కుట్రలను ఆశ్రయించింది. వేలాది మంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క సారక్కల మీద విరుచుకుపడ్డారు. మరికొందరు చాటు నుంచి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోట్లతో సమ్మక్క సారక్క దేహాలు తూట్లు పడిపోయాయి. సమ్మక్క అక్కడికే ప్రాణాలు విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికే వెళ్ళింది. ఒకప్పుడు ఆమెను పసిపాపగా కనిపించిన ప్రాంతమే అది. సారక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె కనిపించలేదు సరికాదా, బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇది జరిగి 100 సంవత్సరాలు గడుస్తున్న ఆమె తన పసుపు కుంకుమలను కాపాడుతూ, కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ, రోగాలను నయం చేస్తూ దయా చూపుతోందని విశ్వాసం. ఇదే సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న గాథ.